హలో అండి, అందరికీ నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మాకు ఇంటి దగ్గర నుంచి మినపప్పు వచ్చిందండి. ఇది పంట మినపప్పు. మినపగుళ్ళు పట్టించుకుంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది. అలాగే 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకుంటే జిగురు అనేది ఉండదన్నమాట. అందుకని చెప్పి నేను మినపప్పే పట్టించుకుంటానండి. బద్దలాగా పొట్టుతోనే తెచ్చుకుంటాం అనమాట. నేనే వాష్ చేసుకుంటానండి ఇది క్లీన్గా. పొట్టుతో తింటే ఇంకా చాలా మంచిదండి. మరి అలా తినలేం కాబట్టి ఇలాగ కొంచెం పొట్టు అయితే ఉంచుకుంటానమాట. సో ఇక్కడైతే ఫస్ట్ గార్లిక్ వేసుకుంటున్నానండి. ఇంక మినపప్పునైతే 5 to 6 hours వరకు నానబెట్టుకుని అయితే గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుంటున్నాను అనమాట. దీనిలోకి ఎక్కువ వాటర్ వేయకూడదండి, అసలు వాటర్ వేయకూడదు, కొంచెం వేస్తానన్నమాట. అలాగే దీనిలోకి సాల్ట్ వేస్తే చూడండి ఈ కన్సిస్టెన్సీతోనే రుబ్బుకుంటాను. ఎక్కువ లూజ్గా అయితే చేయను నేను. కొత్త మినపప్పు అయినా సరే ఆయిల్ లాకుండా వస్తాయండి. మరీ ఆయిల్ లాగుతున్నాయి అనిపిస్తే కనుక మనకి కొంచెం రుబ్బుకునేటప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకోవాలండి. ఒక గుప్పెడు వరకు వేసుకుంటే ఆయిల్ లాక్కుండా ఉంటాయి అన్నమాట. గారెల పిండిలోకి నేను ఎలాంటివి యాడ్ చేయనండి రుబ్బుకునేటప్పుడు, సాల్ట్ తప్ప. ఆనియన్స్ వేసి రుబ్బితే మనకి పిండి లూజ్ అయిపోతుందండి. అందుకని చెప్పి నేనేం వేయలేదు వీటిలోనే. ఇలాగే వేసినా కానీ చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి. చూడండి నేను గారెలు వేయడానికి దేన్ని యూస్ చేయనండి, చేతులతోని రౌండ్ బాల్ లాగా చేసుకుని అయితే మధ్యలో హోల్ పెట్టేసుకుని వేసేసుకుంటాను. ప్రతిసారి చెయ్యి అయితే క్లీన్గా కడుక్కోవాలండి ఒక్కొక్క గారె వేసేటప్పుడు. అంతే నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి అన్నీ ఒకటే సైజులో. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని కాల్చుకోవాలన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ప్రతిసారి ఇలానే చేస్తాను. గారెలను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ త్వరగా వచ్చేస్తాయండి, కానీ లోపలైతే పచ్చిగా అనిపిస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే కనుక బాగా ఫ్రై అవుతాయండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వేసుకోవడానికి 1 hour ముందు బయట పెట్టుకుంటే కూలింగ్ పోతుంది అనమాట. అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఈ గారెలు అయితే చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయండి. ఇంకా పల్లీల చట్నీది అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఇలాగే తినేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే డీమార్ట్కి వెళ్ళైతే సరుకులు తీసుకొచ్చామండి. ఆ వీడియోని కూడా ఇందులోనే షేర్ చేస్తాను. అలా మాది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఒక కొరియర్ వచ్చిందనమాట. ఇది పిల్లల కోసం అని ఆర్డర్ పెట్టాను, లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేద్దామని చెప్పి. సో ఇంకా ఆ కొరియర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ, అందుకని చెప్పి తీసుకున్నాను. పిల్లలకు కూడా ఇలాంటి కలర్ లేదనమాట. లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేద్దామని తీసుకున్నాను. ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంది. సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది పళ్ళు అనమాట. అది ప్లెయిన్గా కనిపిస్తుంది కదండి, అది బ్లౌజ్ పీసు. అది హ్యాండ్కి వస్తుంది అనమాట. సిల్వర్ కలర్లో ఉంది కదా బార్డర్ లాగా, అది హ్యాండ్స్కి వస్తుంది. శారీ అయితే చాలా బాగుందండి, కానీ మనం స్టార్టింగ్లో కట్టుకుంటాం కదా, కట్టు చెంగు దగ్గర అయితే ప్లెయిన్ ఎక్కువ వచ్చిందనమాట. రిమైనింగ్ అంతా చూడండి ఇలాగా బుటీస్ ఉన్నాయి కదా, అలా వచ్చిందండి. శారీ అయితే చాలా బాగుంది, కాకపోతే ప్లెయిన్ పార్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. బ్లౌజ్ పీస్ ఎలా ఉందో ప్లెయిన్గా అలాగే వచ్చిందండి కట్టు చెంగులో కూడా. దగ్గరగా చూపిస్తాను చూడండి. శారీ బార్డర్ అయితే చాలా బాగుందండి, పళ్ళు కూడా చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే అమ్మా నాన్నలతో ఆడుతున్నారు ఇక్కడ. ఇంకా పాలైతే విరిగిపోయాయండి. వీటిని పన్నీర్ చేద్దామని చెప్పి అయితే ఒక జాలీ గిన్నెలోకి ఈ విధంగా కర్చీఫ్ వేసేసుకుని, ఇది యూస్ చేయని కర్చీఫ్ అండి, కొత్తదే. సో దానిలోకి పన్నీర్ వేసేసుకుంటున్నాను అనమాట. పన్నీర్ ప్రిపరేషన్ కోసం ఇరిగిపోయిన మిశ్రమాన్ని అంతటిని వేసేసాను. ఇదైతే జాలీ గిన్నెలోంచి వాటర్ అయితే కిందకి దిగిపోయాయి అనమాట. ఒక గిన్నె పెట్టాను దాని కింద, చూడండి వాటర్ అయితే ఎన్ని వచ్చాయో. ఇలా ఒక 5 minutes తర్వాత అయితే క్లాత్ను దగ్గర చేసుకుని వాటర్ అన్ని పిండేస్తున్నానండి. కొంచెం కాలుతుందని చెప్పి అయితే
ఓ 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా పిండుతున్నాను అనమాట. మొత్తం ఇలాగ దగ్గరగా మెలేస్తే కనుక వాటర్ మొత్తం కారిపోతాయి. అయినా ఇంకా కాలుతుందండి ఇక్కడైతే. వాటర్ పిండేసిన తర్వాత చూడండి ఇలాగా క్లాత్కి అయితే అంటుకుపోతుంది. మళ్ళీ దాన్ని క్లాత్ నుంచి మొత్తం తీసేసి క్లాత్ని మెలేసి ఈ విధంగా జాలీ గిన్నె పైన పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టి అయితే బరువు పెట్టడం కోసం రోల్ని పెడుతున్నానండి. ఇక్కడ చిన్న రోల్ని ఆ క్లాత్లో నుంచి ఇంకా వాటర్ ఏమైనా దిగితే కనుక కిందకి పోతాయి అని చెప్పి అయితే జాలీ గిన్నె పెట్టాను అనమాట. ప్లెయిన్ గిన్నె పెడితే కనుక మళ్ళీ వాటర్ అయితే అక్కడే ఉండిపోతాయి అని చెప్పి అయితే ఇలా విధంగా జాలీ గిన్నె పెట్టాను. ఒక 1 అవర్ తర్వాత చూడండి తీసి చూస్తే ఇలా ఉంది. కర్చీఫ్లో కట్టాం కాబట్టి ఇలాగా మెలికి తిప్పాం కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది అనమాట అక్కడ. సో దీన్ని 1 అవర్ తర్వాత కట్ చేస్తున్నానండి. చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. కర్చీఫ్లో మెలేయడం వల్ల ఒక చోట హైట్గా అనిపిస్తుంది అనమాట. సేమ్ మనం బయట తీసుకున్న పన్నీర్ ఎలా ఉంటుందో స్టిఫ్గా అలాగే ఉందండి, మెత్తగా లేకుండా. ముక్కలు అయితే బాగా వచ్చాయన్నమాట కట్ చేస్తే. 1/2 లీటర్ పాలకి ఇన్ని ముక్కలు వచ్చాయండి. కానీ కర్రీకి ఇవి అయితే సరిపోవు అనమాట. మళ్ళీ తీసుకురావాలి. డిమార్ట్కి వెళ్తాం అనుకుంటున్నాం కదండి, వెళ్దామని. సో ఇంకా అక్కడ తీసుకొస్తాను తర్వాత. ఇంక ఇక్కడైతే మినపప్పు వచ్చింది కదండి ఊరు నుంచి. దాన్ని ఫస్ట్ అమ్మ చెరిగిందనమాట. ఆ చెరిగిన దాన్ని కొంతసేపు ఎండలో పెడుతున్నాము పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పి అయితే. ఇంకా నేనైతే పైకి వెళ్ళి ఫస్ట్ ఒక క్లాత్ వేసి అయితే ఇంకా మినపప్పు పోస్తున్నాము. అంటే ట్రిప్లు వైజ్గా పోసామండి. సగం తీసుకొచ్చాము ఫస్ట్, తర్వాత ఇంకొక సగం ఎండబెట్టాలన్నమాట. పావురాలు ఉన్నాయండి, బాగా జిమ్మేస్తాయి, కాపలా ఉండాలి అనుకుంటున్నాము. ఇదంతా బాగా పల్చగా వేస్తున్నానండి. ఎక్కువసేపు ఉంచకూడదు ఎండలో మినపప్పు. జస్ట్ ఒక 20 మినిట్స్ అలాగ ఉంచైతే తీసుకెళ్ళిపోయాము. హీట్ ఎక్కిన తర్వాత పప్పు ఎండకు కాస్త హీట్ ఎక్కుతుంది కదా, అప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చేసామండి. మాకు ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర నుంచే వస్తుందండి మినపప్పు. అయితే కొనాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది అయిపోతే కనుక ఒక్కొక్కసారి తీసుకొచ్చుకుంటామండి షాప్లోనే. ఇంకా పావురాలకి ఎండలో ఎలాగ కాపలా కాయాలని చెప్పి అయితే ఇంకా క్లాత్ వేసేస్తున్నామండి. దానిపైన నెట్టెడ్ కట్టెన్ ఉందండి, అది వేసి క్లిప్స్ పెడదామని చెప్పి అయితే ఇలాగా పైన అయితే వేస్తున్నాము. గాలికి ఎగిరిపోతుందండి క్లిప్స్ పెట్టేలోపే అది. ఇంకా నేను క్లిప్స్ పెడుతున్నాం అనమాట. అది ఒకవైపు పెడుతుంటే ఇంకొక వైపుకి ఎగిరిపోతూ ఉంది. మా పక్కన ఒక చిన్న బకెట్ కనిపిస్తుంది కదండి, అది కూడా మినపప్పే. ఇది తీసుకెళ్ళిన తర్వాత అది వేద్దామని చెప్పి అయితే పక్కన ఉంచామన్నమాట అలాగా. ఇంక నేను మా హస్బెండ్ అయితే డిమార్ట్కి వెళ్దాం అనుకున్నామండి. రెడీ అయిపోయి అయితే వచ్చి ఇంకా మినపప్పు ఎండపెడుతున్నాము. ఇంక ఇది అయిపోయాకైతే డిమార్ట్కి కూడా వెళ్ళి వచ్చేసాం అనమాట. సో ఏమేమి తీసుకొచ్చామో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా 1 లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చామండి. డిమార్ట్లో అయితే ఇది కొంచెం తక్కువ పడుతుందండి ఎంఆర్పి కంటే. ఇక్కడ గిఫ్ట్ కవర్స్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ కాటన్ ఒకటి, హార్పిక్ 2 వాష్రూమ్స్కి 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే షూ ఫిక్స్ అండి. ఇది చెప్పులు ఏదన్నా షూ ఊడిపోతే కనుక పెట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది. టీ పొడి తీసుకున్నామండి. మాకు టీ అలవాటు లేదనమాట. నా అమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే తీసుకున్నాము వాళ్ళ కోసం. ఇంకా ఇదైతే మా జోషి కోసం చెప్పులు అనమాట. ఇది అమ్మ కోసం తీసుకున్నాను స్లిప్పర్స్. ఇవి శనగల ప్యాకెట్లు తీసుకున్నామండి, ఎప్పుడన్నా తినడానికి ఉంటాయి అని చెప్పి అయితే. ఇంకైతే ఇవి కిస్మిస్, కాజు తీసుకున్నాను. ఇంట్లో బాదం పప్పు ఉందండి, అందుకని చెప్పి ఇవి తీసుకోలేదు. ఇవి సోప్స్, బ్రషెస్, ఆయిల్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. ఇంట్లో ఉన్నాయి కొన్ని, అందుకని చెప్పి అయితే. ఇంకా మా జోషి ఆర్ట్స్ క్రాఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తన కోసమని ఫెవికాల్ తీసుకున్నాను. ఇది పారాషూట్ అలోవెరా ఆయిల్. ఇంకా మొక్కలకి స్ప్రే చేద్దామని చెప్పి అయితే వాటర్ పోసి స్ప్రే బాటిల్ తీసుకున్నాను ఒక ఖాళీది. ఇంక ఇక్కడైతే అగరబత్తులు, మ్యాచ్ బాక్స్ పూజ గదిలో కానీ తీసుకున్నాను.
నెక్స్ట్ అయితే హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. గ్లూకోన్ డి తీసుకున్నాను ఒకటి. నెయ్యి ప్యాకెట్ తీసుకున్నానండి, జిఆర్పి 1/2 kg ప్యాకెట్. ఇది కూడా నెయ్యి బాగుంటుందండి. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటండి. బిస్కెట్స్ తీసుకొస్తాము వెళ్ళిన ప్రతిసారి పిల్లల కోసం అని చెప్పి అయితే. ఇంకవైతే క్లాత్స్ క్లిప్స్ అనమాట. ఇందులో 20 ఉన్నాయండి, 80 రూపీస్. అవి అంత గట్టిగా ఏమి అనిపించట్లేదు నాకు. ఇంకా రసం ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, రసం పౌడర్ ప్యాకెట్. ఇంక ఇక్కడైతే బిల్లు చూడండి, 5632 రూపీస్ అయ్యింది. ఇంకా 2 పిల్లర్స్ తీసుకున్నానండి, ఇవైతే 400, 2 పిల్లర్స్ వచ్చేసి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.